అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అశ్విని దేవతల కథలు చాలా బాగుంటాయని విన్నానండి. ఎన్ని చెప్పుకోవచ్చండి? ఎక్కువేం రావు, 2-3 కథలు వస్తాయి అంతేనా? ఇన్ని ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్ట్ సరే. ఉంటాయి కథలు. అవేంటంటే రకరకాల పురాణాల్లో అశ్విని దేవతలు వాళ్ళ కాళ్ళు బాగు చేశారు, వీళ్ళ కీళ్ళు బాగు చేశారు, వాళ్ళని బతికించారు, 4 వాక్యాలు 3 వాక్యాల్లో చెప్తారు. బేసిక్ అశ్విని దేవతలు ఎవరు, వాళ్ళు ప్రపంచానికి చేసే మేలు ఏమిటి, అది తెలుసుకుందాం. 2 కథలు అనుకో. అశ్విని దేవతల గురించి ఓ కథ ఇప్పుడు చెప్తాం. మనం బేసిక్ కథ ఇదివరకు విన్నాం. సూర్యుడు తన భార్య అయిన సౌమ్యాదేవితోటి ఆవిడ గుర్రం రూపంలో తిరుగుతుంటే ఆయన కూడా గుర్రం రూపంలో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమెను ఓదార్చి ఆమెతో కొంతకాలం గుర్రంగానే విహరించినప్పుడు కలిగిన సంతానం అశ్విని దేవతలు. అందుకని వాళ్ళు గుర్రపు ముఖాలతోటి జన్మించారని చెప్తారు. కవల పిల్లలు, ట్విన్స్, దేవ వైద్యులు. వైద్యం వాళ్ళ తాలూకు ప్రత్యేకత. అయితే మంచి భోగలాలసత్వం, గొప్ప సరదా అయిన వాళ్ళు చాలా యాక్టివ్, చిలిపి వాళ్ళు. ఒకసారి ఏమైందట, తమాషా పేర్లు కూడా, నాసత్యుడు దస్రుడు. నాసత్యుడు ఒకడు, దస్రుడు రెండోవాడు. వీళ్ళిద్దరూ కలిసే ఉండేవాళ్ళు. ఇంద్రుడితోటి ఏదో చిన్న గిల్లిగజ్జా పెట్టుకున్నారు. దాంతో ఆయన ఏం చేశాడు, హవిర్భాగాలు లేకుండా చేసేసాడు వీళ్ళకి. మామూలుగా దేవతలు మనకు తెలిసిందే, మన మనుషులో దేవతల పైన ఆకాశంలో స్వర్గంలో ఎక్కడో ఉంటారని చెప్తాం. వాళ్ళకి ఆహారం ఏమిటి, వాళ్ళకి జరామరణాలు ఉండవు. మనకి మళ్ళీ వృద్ధాప్యం ఉండదు, మరణం లేదు, తర్వాత సంతానం కలగదు, అలాగే ఉంటారు. వాళ్ళకి బలాన్ని ఇచ్చేది, వాళ్ళు మనకి వరాలు ఇచ్చేలాగా చేసేది ఏమిటంటే భూలోకాల్లో మనం చేసేటువంటి యజ్ఞయాగాతులు. యజ్ఞంలో ఒక ఆజ్యం నెయ్యి ఉంచుతారు. ఆజ్యం ఉంచి ఫలానా ఇంద్రాయ ఇదన్ నమమ, విష్ణవే ఇదన్ నమమ, అగ్నయే ఇదన్ నమమ అని ఇలా హవిర్భాగాలు హవిస్సుని ఇస్తారు. ఈ అగ్నిలో వేసేటువంటి ఆజ్యము వాటి వల్ల పుట్టేటువంటి శక్తిని భాగాలు చేసి దేవతలకి పంచబడుతుంది. ఆ హవిర్భాగాల వల్లే వాళ్ళకి శక్తి వస్తుంది, వాళ్ళ బలం అది. దేవతలందరికీ హవిర్భాగాలు ఉంటాయి. ఆ హవిస్సులో భాగం అన్నమాట. అయితే ఈ సూర్యుని కుమారులైన ఈ అశ్విని దేవతలకి ఇంద్రుడు ఏం చేశాడట, మీరు ఇట్లా కొంటెతనం వేషాలు వేశారు కాబట్టి, ఇట్లా నాతో అమర్యాదగా ప్రవర్తించారు కాబట్టి మీకు హవిర్భాగం లేదు. చాలా కష్టంలో ఉండేవాళ్ళు వాళ్ళు. అయ్యో మాకు హవిర్భాగం లభించట్లేదు. ఆ తండ్రికి లభిస్తుంది, అన్నయ్యలకి లభిస్తుంది, వీళ్ళకి లభించదు. ఇంతకీ వీళ్ళ అన్నయ్యలు ఎవరెవరు? సూర్యుని యొక్క కుమారులు యమధర్మరాజు, శనైశ్వరుడు. వీళ్ళిద్దరూ అశ్విని దేవతలకి అన్నయ్యలు. వాళ్ళు ప్రపంచ నిర్మాణంలో వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళకి ఉంది, వీళ్ళు అన్ని చోట్ల వైద్యం చేస్తారు, కానీ హవిర్భాగం లేదు. హవిర్భాగం సంపాదించుకోవాలని ఒక కోరిక ఉంది వాళ్ళకి. తర్వాత దానికి దాంతో పాటుగా మహావిద్య అంటే బ్రహ్మ విద్య ఉపదేశం పొందాలని కోరిక. అథర్వ ఋషి అనే ఒక గొప్ప ఋషి ఉన్నారు. ఆ ఋషి గారి శిష్యుడైన దద్యుడు ఈ అశ్విని దేవతలకి గురువు. వాళ్ళు ఆయన దగ్గర పరిపరి విధాలుగా ప్రార్థించేవాళ్ళు, బ్రహ్మ విద్యోపదేశం చేయి మాకు, తద్వారా మాకు హవిర్భాగం వస్తుంది అంటే. ఆయన ఏమన్నాడు, వీళ్ళు కొంటెవాళ్ళు, భోగలాలసులు, సరదా అయిన వాళ్ళు. బ్రహ్మ విద్య ఎవరికి ఉపదేశం? దేని మీద ఆసక్తి లేని వాళ్ళకి బ్రహ్మ మీదే ఆసక్తి ఉండాలి. వీళ్ళేమో సరదాలు ఎక్కువ, వీళ్ళకి అక్కడికి ఇక్కడికి ఎగిరి వెళ్ళిపోవటం, అక్కడ తినేయటం, తాగేయటం, తిరిగేయటం, కొంటె పనులు చేయటం, సరదా అయిన వాళ్ళు, భోగలాలసత ఎక్కువ. అందుకని ఆయన ఏమన్నాడు, అట్లా కాదు, మీరు ఇది హవిర్భాగాన్ని పొందేందుకు చెయ్యండి ఏదైనా ప్రయత్నం. అది వచ్చాక అప్పుడు మీకు బ్రహ్మ విద్య సంగతి చూస్తాను అని చెప్పాడు. సరే, ఈ దద్యుడైన తన గురువైన దద్యుడు చెప్పిన మాట విని ఈ అశ్విని దేవతలు ఇద్దరు ఏం చేశారు, దానికి ఏదైనా ఉపాయం చెప్పండి, మాకు హవిర్భాగం దొరకాలంటే మేము ఏం చేయాలంటే అప్పుడు చ్యవన మహర్షి అని మహర్షి పేరు చెప్పాడు. చ్యవనుడు మహావృద్ధుడు. ఆయనకి చిన్న వయసున్న భార్య ఉంది. ఆయన కళ్ళు పోయినాయి, గుడ్డివాడు, అంధుడు. ఈ అంధుడైన చ్యవన మహర్షికి మేలు చేయండి, ఆయన వృద్ధాప్యాన్ని పోగొట్టండి, మీరు వైద్యులు కాబట్టి. ఆయన సంతృష్టి చెంది మీకు ఈ హవిర్భాగాలు వచ్చేలాగా మీకు ఏదైనా ఒక అవకాశం ఇస్తాడు. ఆయన మహాతపస్వి, బ్రహ్మ కూడా ఆయన మాట కాదనలేడు అనేసరికల్లా వీళ్ళిద్దరూ పోయి చ్యవన మహర్షి దగ్గరికి వెళ్ళారు అశ్విని దేవతలు. మన దగ్గర సుకన్య కథ ఉంది, కావాలంటే చూడొచ్చు ప్రేక్షకులు ఆసక్తి ఉన్న వాళ్ళు. సుకన్య కథ బ్రీఫ్గా చెప్తారు. సుకన్య శర్యాతి అనే ఒక రాజుగారి కూతురు. అయితే వాళ్ళు ఒకసారి అడవికి వచ్చినప్పుడు
ఒక పుట్టను చూసి ఆ పిల్ల చిన్నపిల్ల 14 ఏళ్ళది పుట్టలో ఏవో మిణుగురు పురుగుల్లాగా మెరుస్తున్నాయని పుల్లబెట్టి పొడుస్తుంది. పాము. శవన మహర్షి కళ్ళు అవి కళ్ళకు గుచ్చుపోయి కళ్ళు పోతాయి. అవునవును. అప్పుడు ఈ సరియాది రాజుగారు ఏం చేస్తారు, ఇక ఏం చేయలేక తన పిల్లని ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అవును. శవన మహర్షికి శవనుడికి ఇచ్చి వివాహం చేసి మా అమ్మాయి నిన్ను టేక్ కేర్ చేస్తుందని చెప్తారు. ఆ చిన్న పిల్ల ఈయనకి ముసలివాడు ఎప్పటివాడో ఆయన ఇప్పుడు ఎంతో కడు వృద్ధుడు ఆయన ఇచ్చి పెళ్లి చేసేస్తే ఇక అమ్మాయి ఆయన భర్తని టేక్ కేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ సుకన్యని పట్టుకుంటారు ఈ అశ్విని దేవతలు. ఒక చోట కనపడి, మరి నువ్వు ఏమిటి ఇంత సౌందర్యవతివి, నువ్వు యవనంలో ఉన్నావు, ఇట్లా వృద్ధుడితోటి వివాహం ఏమిటి నీకు, నువ్వు మాతో ఉండమంటే ఆవిడ ఒప్పుకోద్దు. పతిభక్తితోటి నేను పతివ్రతని రాజపుత్రికని, నేను ఇట్లా దుర్వ్యవసాయాన్ని నేను చెయ్యను అని చెప్తే ఆమె పాతివ్రత్యానికి సంతోషించినట్టు సంతోషించి వీళ్ళు శవన మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనని తమతో పాటు తీసుకెళ్ళి ఆయనకు ఒక మంచి రసాయనం, ఏమంటారు దాన్ని, వృద్ధాప్యం పోయేటువంటి రసాయనాన్ని ఇచ్చి ఆయన్ని తమలాంటి సౌందర్యవంతునిగా నవయువకుడిగా తయారు చేశారు. అబ్బా. తన భార్య ఆయనేమో పెళ్లి చేసుకుంది, ఆ పిల్ల చిట్టి పిల్ల కదా, ఆ చిన్నపిల్లని సంతోషపెట్టడానికి తగిన అవకాశం కల్పించినందుకు ఆయన ఏం ప్రయత్నం చేయాలి, వీళ్ళే చేశారు అశ్విని దేవతలు. ఆయన అశ్విని దేవతలకి మీకేం కావాలో చెప్పండి, అది నేను చేసి పెడతానన్నాడు. నాకు హవిర్భాగాన్ని ఇప్పించండి మాకని వీళ్ళు అడిగారు. వీళ్ళు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా శవన మహర్షి ఒక అద్భుతమైన యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో హవిర్భాగాలని అశ్విని దేవతలకు ఇచ్చాడు. అక్కడి నుంచి ప్రతి యజ్ఞంలోనూ హవిర్భాగం అశ్విని దేవతకి దొరికేలాగా చేశాడు. వీళ్ళకు కూడా దొరుకుతుంది. సరే, ఈ మీన్ టైము ఈ సమయంలో ఏమైందట, ఇంద్రుడు వీళ్ళ గురువు ఉన్నాడు కదా, అశ్వినుల యొక్క గురువు దద్యుడు, ఆయన దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్యోపదేశం చేయమని అడిగాడు. అడిగేసరికల్లా ఏం చెయ్యాలో తెలియలే ఆయనకి. ఇంద్రుడు భోగలాలసుడే, ఇంద్ర పదవే భోగలాలసత, కాదంటే ఏమంటాడో తెలీదు. బాగా ఆలోచించి సరే కౌపీనధారివిగా నమిత్పాణివిగా ఇట్లా దండం పెట్టుకుని అంజలి వదలకూడదు, నువ్వు వినయంతో వస్తే బ్రహ్మ విద్య ఉపదేశం చేస్తానన్నాడు. సరే ఒప్పుకున్నాడు ఇంద్రుడు. కౌపీనధారిగా వచ్చాడు, చేతులు జోడించుకుని వచ్చాడు. కౌపీనం అంటే మిగిలిన వస్త్రాలు ఆభరణాలు అన్నీ తీసేసి కేవలం గోచి మాత్రమే వచ్చాడు. బ్రహ్మ విద్యోపదేశం అయిన తర్వాత ఈయన ఏం చెప్పాడంటే, నువ్వు ఇతరులను హింసించకూడదు, ఇతరుల మీద నీ తాలూకు ప్రజ్ఞాపాఠవాలు చూపించకూడదు, నువ్వు వినయశీలిగా ఉండాలి అని బోధ. అంటే మనం ఇప్పుడు ఇంత విద్యోపదేశం చేశాక అబ్బాయి దీన్ని ఫలానా చోట వాడు, ఫలానా చోట వాడద్దు అనేదో చెప్పాలి కదా గురువుగా. చెప్పేసరికల్లా ఇంద్రుడు తిరగబడిపోయాడు ఆయన మీద. దండం అయితే పెట్టాడు కానీ వినయంతో కాదు అది. పైగా తననేదో ఆయన తప్పడుతున్నాడు అన్నట్టుగా అర్థమైంది అతనికి. అర్థమై తిరగబడి విద్యోపదేశం చేయమన్నా చేసావు, ఎంత పట్టుకుండాలో అంత పట్టుకుంటూ, నేను ఎలా ఉండాలో నువ్వు నాకు తీర్పులు చెప్పకు, నేను చేయనట్ల. పైగా ఇప్పుడు నాకు విద్యోపదేశం చేసావు బ్రహ్మ విద్య, ఇంకొకడికి ఎవరికి ఉపదేశం చేసినా నీ తల ముక్కలు చేస్తాను, తల తరిగేస్తానని చెప్పాడు. తల నరికేస్తాను, నీది ముక్కలుగా నరుకుతాను నీ తలని, నువ్వు ఇంకొకడికి బ్రహ్మోపదేశం చేయటానికి వీల్లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ దద్యుడు ఏం చేస్తాడు, మాట్లాడకుండా ఊరుకున్నాడు. సరే ఇక బ్రహ్మవాడు ఇంద్రుడు ఇక మనం చేసేది ఏమీ లేదని. ఈ ఇంద్రుడు వెళ్ళిపోయిన కొంతకాలానికి హవిర్భాగాలు పొందిన అశ్విని దేవతలు ఇద్దరు ఆ హవిర్భాగాలు పొంది ఆ యజ్ఞంలో కూర్చుని ఉండేసరికల్లా మెల్లిగా వాళ్ళకి ఆ భోగపరాయణత్వం తగ్గిపోయింది. ప్రపంచానికి మేలు చేయాలనే ఉద్దేశం ప్రబలింది, ఎక్కువైంది. అంతకుముందు వాళ్ళలో ఉన్న కుంటెతనం అవన్నీ పోయినాయి. అదే పోయి ఇంకా మనకి ఇది వచ్చింది, ఇక మనకి బ్రహ్మ విద్య రావటమే ఆలస్యం. బ్రహ్మ విద్యోపదేశం చేయమని తమ గురువుని ఆశ్రయించి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళటమే కౌపీనధారులుగా వెళ్ళటమే గురువుగారి దగ్గరికి. ఆ విద్యకి ఎలా వెళ్ళాలో అలా వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి ఈయన పడ్డాడు ఇరుకులో. ఇప్పుడు ఏం చేయటం? ఇంద్రుడు ఏం చెప్పాడు, ఎవరికి బ్రహ్మ విద్యోపదేశం చేసినా వెంట నరుకుతానన్నాడు. నరికేశాక ఇక నేను చేసేది ఏముంది? అది పైగా ఇంద్రుడికి వీళ్ళ మొహమే గిట్టదు, వీళ్ళకి చేశామంటే అసలు ఒప్పుకోడు. దాంతో అతనికి ఏం చేయాలో తెలియక దద్యుడు, నాయన మీరు పద్ధతిగా ఉన్నారు, భోగపరాయణత్వం తగ్గిపోయింది, పైగా మీకు హవిర్భాగాలు కూడా దక్కుతున్నాయి, మీరు మంచి వినీత వేషధారులుగా ఉన్నారు, అన్నీ బాగున్నాయి, కానీ నేను కనుక ఇలా ఏమైనా చేశానా వాడు ఇంద్రుడు వచ్చేస్తాడు, ప్రతిజ్ఞాభంగం అవుతుంది, ఎవరికీ చెప్పను అని చెప్పా. ప్రతిజ్ఞాభంగమైనా పర్వాలా, కానీ ఇక నేను బతికుండనే ఆ తర్వాత
అనేసరికల్లా వీళ్ళలో ఈ దశరుడు భలే చురుకు. ఏమన్నాడంటే, మనం ఒక పని చేయొచ్చు, మనకు వచ్చిందే వైద్య విద్య, మనం వైద్యం కోసమే పుట్టాం. ఓ పని చేద్దాం, ముందు గురువుగారి మెడ నరికి ఒక గుర్రం తల పెడదాం. గురువుగారి తల తీసుకెళ్ళి గుర్రానికి పెట్టేద్దాం. మన బ్రహ్మ విద్యోపదేశం గురువు అశ్వముఖంతో నేర్చుకుందాం. మనం అశ్వముఖంతో మనకు చెప్తాడు. ఇంద్రుడు వచ్చి మెడ నరికేస్తాడు, అశ్వముఖం పోతుంది. గురువుగారి తల మన దగ్గర ఉంది, గుర్రానికి పెట్టాం, అది తీసుకొచ్చి ఇక్కడ అంటిద్దాం. బాగుందిగా. సరే ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక చక్కగా చిన్న ఆపరేషన్ చేసి గురువుగారి మెడ ఉత్తరిచ్చేసి తీసుకుపోయి ఈ దద్యుడి మెడని ఒక గుర్రానికి పెట్టి గుర్రం మెడ తీసుకొచ్చి ఈయనకి పెట్టారు. పెట్టేసరికల్లా ఏమైంది, ఈయన ఉపదేశం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇంద్రుడికి ఇలా గుర్రపు సకిలింత వినపడిందో, ఏం జరుగుతోందని చూసి, ఓహో నేను వద్దన్నానని తన ముఖంతో కాకుండా గుర్రం ముఖంతో బ్రహ్మ విద్యోపదేశం చేసినాడు. 2 గుర్రం ముఖాలున్న వీళ్ళిద్దరికీను ఆ తల ఉత్తరించకపోతే నా శక్తి అవునా అని వచ్చేసాడు పరిగెత్తుకుంటూ. వీళ్ళకి విద్యోపదేశం పూర్తయింది. ఇంద్రుడు వచ్చి మెడ నరికేశాడు. అతికించిన మెడేగా. గురువుగారు పడిపోవటం ఏమిటి, వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గుర్రాన్ని చంపేసి ఆ తల తెచ్చి ఈయనకు పెట్టి గుర్రం తల తీసుకెళ్ళి దానికి పెట్టేశారు. గుర్రానికి గుర్రం బతికింది, గురువుకి గురువు బతికాడు. ఎప్పుడైతే ఇంత తతంగం జరిగిందో బ్రహ్మదేవుడికి తెలిసిపోయింది ఈ కథ. తెలిసి ఇంద్రుడిని కేకలేశాడు, ఇది తప్పు, అశ్వనులకు బ్రహ్మ విద్య ఉపదేశిస్తానని దద్యుడు చెప్పాడు. అతను చెప్పిన మాట అంటే మరి నాకు చెప్పిన ఇది నాతో ప్రతిజ్ఞ, నాకు చేసిన ప్రతిజ్ఞ మానేశాడు కదా, అశ్వనుల ప్రతిజ్ఞ ఎట్లా నిలబెట్టుకుంటాడు దద్యుడు అని అడిగాడు ఇంద్రుడు. అశ్వనుల కోసం ఈయన ఒక ప్రతిజ్ఞ చేశాడు. అశ్వనులు ఎట్లా ఉన్నారు, వినీత వేషధారులుగా వినయశీలుగా ఉన్నారు. నువ్వు గురువు దగ్గరికి పంగనామాలు పెట్టడానికి చూసావు. నువ్వు అతని దగ్గర బ్రహ్మ విద్య నేర్చుకుని గురువు ఆజ్ఞ నిర్వర్తించాలి. నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞ నిర్వర్తించకుండా నువ్వు వినయశీలిగా ఉండు అని అన్న మాటని నువ్వు ఎప్పుడైతే నిరాకరించావో ఆయన గురుత్వం పోయింది, నీ శిష్యత్వం పోయింది. నీకోసం చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోకపోయినా పర్వాలా, కానీ వినయశీలుగా మీరు ఈ పని చేయండి ఆ తర్వాత నేను చేస్తానంటే వాళ్ళు ఆ పని చేయడానికి పోయారు. పాపం అక్కడికి వెళ్ళారు, శవనుడిని మెప్పించారు, ఆవిర్భాగాలు తీసుకున్నారు. బ్రహ్మ విద్యకి వ్యక్తులు ఎలా ఉండాలో అలా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవటమే దద్యుడు కరెక్టు. మరొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేయటానికి వీల్లేదు. ఇంకా అశ్వనుల ఆవిర్భాగం జోలికి నువ్వు రావద్దు అని చాలా గట్టిగా కేకలేసి వాళ్ళని లైన్లో పెట్టాడు. ఇంద్రుడిని లైన్లో పెట్టేశాడు బ్రహ్మదేవుడు. ఈ అశ్వని దేవతలు ఆ తర్వాత ఎన్నో విచిత్రమైన పనులు చేశారు. ఎన్ని రకాల పురాణాల్లోనో వాళ్ళు వచ్చి కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు పెట్టినట్టు, మెడ లేని వాళ్ళకి మెడ పెట్టినట్టు, లోపలున్న గర్భస్థ శిశువుని ఏమాత్రం ఇది లేకుండా బయటికి తీసినట్టు, అలాంటివి ఎన్నో సంఘటనలు చెప్తారు. ఏ పురాణమైనా చెప్పేటప్పుడు ఈ అశ్వని దేవతల సంగతి ఒక మధ్యలో కనపడుతుంది. అశ్వని దేవతలు వచ్చి ఈ పని చేశారని. ఈ అశ్వని దేవతల సంతానమే మనకి మహాభారతంలో చూసేటువంటి నకులుడు సహదేవుడు. వీళ్ళిద్దరూ మహా అందగాళ్ళట. అశ్వని దేవతలు చాలా కర్రముఖాలు కానీ మహాద్భుతమైన సౌందర్యం కలిగిన వాళ్ళు. ఇలాంటి కథ చెప్పబడుతుంది అశ్వని దేవతల గురించి. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.